కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి. కోడిగుడ్డుని అడగండి ఒకసారి. ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు? 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి. బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూమెంట్ రావాలని నేను. ఓకే ఓకేమా. విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణని మీరే అడుగుతారు, ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న. ఒక మాట, విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది. కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్. విశాఖకున్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్నా. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా, విశాఖ స్టీలే వాడతా. ఎందుకంటే నాకు నమ్ముకుంది ఆ స్టీల్ మీద. క్వాలిటీ, ఒక్క నిమిషం ఏంటండి కూర్చొని, క్వాలిటీ పైన నాకు నమ్మకం. అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ. కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన, అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది. పకడ్బందీ లీడర్షిప్ని మేము తీసుకొస్తాం, దాని దారిలో పెడతాం, డివిడెండ్ ద్వారా, ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బు. ఓకేనా? పాపం మీ వాళ్ళకి చోట్ల కారిపోతున్నాయి. ఒక్క నిమిషం, మళ్ళీ సమాధానం చెప్పతే పారిపోయిన మీరే రాస్తారు. బాగండి, చెప్పండి సార్. సారీ, రిపీట్ చేయండి సార్. సాయిరెడ్డి గారు ఏమన్నారండి? రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు. ఇంకా మళ్ళీ దాని పార్టీలో చేరేది, టీడీపీలో చేరేది ఏమన్నా? అది కేసు పై కేసు వి విల్ డిసైడ్. ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం నేను ఎందుకు తీసుకుంటా? మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటా? అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఎఫ్ఐఆర్ తీసుకోవాలమ్మా. ప్రజలకు ఓపెన్ చేయమంటారా? చూడాలేమో ప్రజలు కూడా. ఒక 3 నెలలు ఓపెన్ చేద్దాం. స్టీల్ ప్లాంట్ విషయంలో 11,440 కోట్లు ప్యాకేజ్, భారీ ప్యాకేజ్ విడుదల చేయడం ఓకే. స్టీల్ ప్లాంట్ పైన 8 సంవత్సరాలు పోరాడుతున్న వ్యక్తులు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది? ప్యాకేజ్ ఇస్తున్నారు. స్వామి ఒక్క నిమిషం, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, నేను చెప్పా, ఇంకెంతమంది చెప్పాలి స్వామి? ఇంకెంత హామీ ఇవ్వాలి? అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి? ఒక్క నిమిషం, మీరు ఏ మీడియా స్వామి? ఒక్క నిమిషం, మీరు కొంచెం చదవాలి స్వామి. ప్రైవేటీకరణ జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి? నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా, నిధులు తీసుకొచ్చాం, క్యాపిటేషన్ చేసాం, ఇంకేం హామీ ఇవ్వాలి నీకు? బాండ్ పేపర్ రాసి వాళ్ళ? ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసి వాళ్ళ నీకు?
అరే మళ్ళీ అదే అందరు జగన్ లాగా ఉండరు, గుర్తుపెట్టుకో. ఏం స్వామి మీరు కూడా అటు మాడితే అది కాదు, అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి. సార్ ఒక్క నిమిషం, మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి, ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా. 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేలు పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది.